సినిమా కంపెనీ వెబ్సైట్లని హ్యాకింగ్ చేసి రిలీజ్ కంటే ముందే హై డెఫినేషన్ వీడియోల్ని రిలీజ్ చేస్తున్న ఒక బీహార్ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వయసు కేవలం 22 ఏళ్ళు. మొదట్లో సరదా కోసం ఈ హ్యాకింగ్ చేసేవాడు. అంటే ఫ్రెండ్స్ అందరికంటే నేనే ముందు ఈ సినిమా చూసిన అని చెప్పుకోవడం కోసం హ్యాకింగ్ మొదలుపెట్టిండు. కానీ తర్వాత దానివల్ల విపరీతమైన డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసుకొని పైరసీ రాకెట్లోకి దిగాడు. ఇంతకు ఎవరా యువకుడు, ఎట్లా అతని పైరసీ కెరీర్ స్టార్ట్ అయింది, సినిమా పైరసీ ముఠా అరెస్ట్ కేసులో విస్తుపోయే నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీహార్ క్యాపిటల్ పాట్నాలో ఉండే అశ్విని కుమార్, ఇతని ఏజు 22 ఏళ్ళు. 4-5 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయగానే ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకోవడం కోసం, మీరందరూ చూసిన సినిమా నేను నిన్ననే చూసిన అని చెప్పుకోవడం కోసం సినిమా వెబ్సైట్ల హ్యాకింగ్ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత ఆ సినిమాలు ఫ్రెండ్స్కి చూపించేటోడు, అట్లా డబ్బులు వసూలు చేసేటోడు. అదే అలవాటు ఆ సినిమాల్ని డౌన్లోడ్ చేసి అమ్ముకునేదాకా వచ్చింది. తర్వాత ఒక్కో సినిమాని ఆ వెబ్సైట్ హ్యాక్ చేసి సినిమాని డౌన్లోడ్ చేసి హై డెఫినేషన్ వీడియోలు $800 ఒక సినిమా లెక్క అమ్మేటోడు. వీటిని నార్మల్ డబ్బులకు ఇవ్వకపోయేటోడు. ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ ద్వారా అతని ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు $1,00,000 పైగా క్రిప్టో కరెన్సీని సంపాదించిండు. తెలుగుతో పాటు ఇండియాలో ఉన్న మరో 8 భాషల్లో సినిమాల్ని ఇతను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసేటోడు. హిట్ 3 మూవీని రిలీజ్కి 18 అవర్స్ ముందే డౌన్లోడ్ చేసి హెచ్డి ప్రింట్ని 4 Rabbit సంస్థకు అమ్మిండు. ఈ హిట్ 3 ఒకటే కాదు, తెలుగులో సంక్రాంతి, తండేలు, గేమ్ చేంజర్ లాంటి మూవీల్ని కూడా మంచి హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసి 4 Rabbit సంస్థకు అమ్మిండు. ఈ విషయాలన్నీ హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేసిండు. అంతేకాదు, ఇండియాలో ఉన్న చాలా గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్ల వెబ్సైట్లు హ్యాక్ చేసి అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా మార్పులు చేర్పులు చేసేటోడు. కొద్దిమంది ఉద్యోగులు ఇతనికి డబ్బులు ఇచ్చి మరీ ఈ వెబ్సైట్లు హ్యాకింగ్ చేయించి వాళ్ళ జీతాల్లో మార్పులు చేయించుకున్నట్టు తేలింది. ఈ సినిమా పైరసీ కేసులో హైదరాబాద్లో జానా కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంకంత కదిలినట్టు ఈ కిరణ్ కుమార్ క్రిప్టో కరెన్సీ డీటెయిల్స్ అన్ని పరిశీలిస్తుంటే పట్నాలో ఉన్న అశ్విని కుమార్స్ డీటెయిల్స్ బయటపడ్డాయి. దాంతో హైదరాబాద్ సివి ఆనంద్ కుమారు పోలీసుల్ని బీహార్కి వెళ్ళి ఆ పిల్లగాని తీసుకురా అని చెప్పి పంపించిండు. వాళ్ళు వెళ్ళేసరికి అతని ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఉన్నాయంట. ఆ సీసీ కెమెరాల్లో పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి అతను ఫోన్లో ఉన్న డేటా మొత్తం రిలీజ్ చేసిండు. హార్డ్ డిస్క్లో ఉన్న డేటా కూడా రిలీజ్ చేసేసరికి పోలీసులు వెళ్ళి పట్టుకుర్రు.